Hi, hello, namaste, welcome guys. Hello, I hope that you are all fine guys. Welcome to my Shalem Study YouTube channel. So guys, ఈ రోజు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. సో ఏంటనుకుంటున్నారా, మనం ఎలాంటి పిక్ అయినా సరే, అంటే ఇప్పుడు బ్లరింగ్ పిక్స్ ఉంటాయి, అంటే బ్లర్ బాగా మసగగా ఉన్న చీకటి చీకటిలో అన్నట్టుగా మసగగా కొన్ని ఫొటోస్ ఉంటాయి. సో అంతేకాకుండా క్లారిటీ లేని ఫొటోస్, అంటే జూమ్ చేస్తే ఇంక మొత్తం బ్లర్ అయినట్టు లేదు అనుకుంటే అసలు క్వాలిటీ లేని ఫొటోస్ని, ఎలాంటి ఫొటోస్ అయినా కూడా ఓకేనా, ఎటువంటి డ్యామేజ్ ఉన్న ఫోటో అయ్యి కూడా సో ఖచ్చితంగా మీరు హై క్వాలిటీ ఫోటో, ఎంత జూమ్ చేసినా క్వాలిటీ ఏమాత్రం తగ్గని ఫోటో కింద మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగా వీడియో మీరు అప్ టు అండ్ చూడండి, డోంట్ మిస్ అండ్ డోంట్ స్కిప్. ఎందుకంటే టూ డివైజెస్లో నేను చెప్పబోతున్నా. ఫస్ట్ వచ్చి మన కంప్యూటర్ అండ్ సెకండ్ వన్ వచ్చి మొబైల్ డివైస్. సో ఏది బెస్ట్ అది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను స్టార్టింగ్లోనే. ఓకే, ఇంకెందుకు సుల్లాపేద్దాం. సో కంటిన్యూలోకి వెళ్ళిపోతాం. కానీ ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తాం. నేను చేసే ప్రతి వీడియో అప్ టు డేట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో డోంట్ ఫర్గెట్ ఇట్. చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇంపార్టెంట్ టు యూ, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు సో మీరు ఏ విధంగా మీ పిక్స్ అనేది అంత క్వాలిటీగా పెట్టగలుగుతున్నారు అని. సో అదే రీజన్. సో ఆ యాప్ ఏంటి, ఎక్కడెక్కడ బాగా యూజ్ అవుతుంది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో లేకపోతే కంటిన్యూలోకి వెళ్దాం. హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ షాలెం, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ఆల్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్యూటర్లో చూద్దాం. ఎందుకంటే సో మనకు సిస్టంలో ఏ విధంగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్లోకి వెళ్ళి రెమినీ అని చెప్పేసి, ఇదిగో REMINI రెమినీ అని టైప్ చేసి మీరు ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. రెమినీ AI ఫోటో ఎన్సర్ అని ఫస్ట్ చూసారు. సో దాన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అదే మన ఎన్హాన్స్ యువర్ ఫొటోస్ ఇన్ 1 click 100% అని చెప్పి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది మన రెమినీ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ అనమాట. సో దీన్ని మీరు మొబైల్లో కూడా అండ్ iOSలో కూడా దీన్ని మీరు అవైలబిలిటీ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను ఇప్పుడే. సో దీనికన్నా ముందు మన సిస్టంలో ఏ విధంగా చేయాలి, సిస్టమ్ కంటూ ఒక విడిగా సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది గైస్. ఫర్ సపోజ్ ఇప్పుడు బ్యాక్ వెళ్ళినప్పుడు మీకు ఒకసారి మీరు స్క్రోల్ చేయండి, ఇక్కడ మీకు ఒకటి కనబడుతుంది, ఇంకోటి డౌన్లోడ్ రెమినీ ఫర్ PC అయినా డౌన్లోడ్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఫోటో ఎన్హాన్సర్ ఫర్ PC. సో ఇదైనా అదైనా ఏదైనా పర్వాలేదు, రెండు బాగానే ఉంటాయి గైస్. ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు స్క్రోల్ డౌన్ చేసి ఈ యొక్క యాప్ PC గురించి స్పెషల్గా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు డౌన్లోడ్ ద్వారా క్లిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మేము play.com వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ PCకి సంబంధించి రెమినీ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఫోటో ఎన్హాన్సర్ ఆన్ PC, ఓన్లీ PC గైస్. ఇది కంప్యూటర్కి సంబంధించింది, ఓన్లీ ఆన్ PC ఉన్నదే డౌన్లోడ్ చేసుకోవాలి. మామూలుది డౌన్లోడ్ చేస్తే అది APK కింద వస్తుంది అనమాట. సో మీకు ఇది ఏంటంటే ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ప్లే స్టోర్ iOS స్టోర్ నుంచి మీరు చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం PCలో ఇక్కడ ట్రై రెమినీ వెబ్ అని చూసారు కదా, దీని నుంచి మీరు మీ యొక్క PCలో అయితే ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేయగానే ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో అది PC మీరు ఏ విధంగా యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత PCలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది వెబ్ టైప్, ఇక్కడ వెబ్ అని ఉండదు, పైన రెమినీ వెబ్ అని ఉంది కదా, వెబ్ అని ఉండదు, రెమినీ అని ఉంటుంది. రెమినీ అంతా సేమ్ గైస్. ఇక్కడ మీకు మైనస్ ఏంటి అంటే ఇట్స్ ఎ పెయిడ్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. మీకు ఫ్రీ కావాలనుకుంటే సో PCలో అయితే మీకు అవైలబిలిటీ లేదు, మీకు మొబైల్లో అయితే ఫ్రీగా అయితే అవైలబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూడండి, ఫోటో ఎంత బ్లర్రీగా ఉందో, జూమ్ చేసిన తర్వాత అంత బ్లర్రీగా ఉన్నప్పుడు దీన్ని ఇంత క్వాలిటీగా ఇది కన్వర్ట్ అయితే చేస్తాను. చాలామందికి ఈ యాప్ గురించి తెలుసు. సో తెలియని వాళ్ళు అయితే మీరు చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చాను, అది మీకు సో లింక్స్ ఇచ్చాను. కానీ మీకు ఎటువంటి లింక్స్ కావాలో ఒకసారి మీరు కామెంట్ చేయండి, అంటే ఫ్రీ ఆర్ పెయిడ్ అయితే మీకు ఆల్రెడీ రెండు ఇచ్చాను. సో నో ప్రాబ్లం, గెట్ ఇట్ ఫ్రమ్ దట్. ఓకే, టెలిగ్రామ్ ఉన్న వాళ్ళకి సో డైరెక్ట్గా మీకు కావాలనుకుంటే మన షాలెం తెలుగు గేమింగ్ వరల్డ్ అనే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది మనకి, అందులో మీరు జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనకి, షాలెం తెలుగు గేమింగ్ వరల్డ్ నా గేమింగ్ ఛానల్ అది. సో మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయకపోతే పైన ఐ సింబల్ వస్తుంది కదా, ఆ ఐ సింబల్లో షాలెం తెలుగు గేమింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది, ఆ ఛానల్ ఉంది. సో దాంట్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. లేదు అనుకుంటే అది ఎప్పుడైనా డిలీట్ అవ్వచ్చు డ్యూ టు
2 కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ పడ్డాయి కాబట్టి. సో అందుకని షాలెం గేమింగ్ ఇన్ తెలుగు అనే ఛానల్ అయితే నేను కొత్త గేమింగ్ ఛానల్ రన్ చేస్తున్నాను. దాంట్లో జాయిన్ అవ్వాలనుకున్నా మీరు పైన ఐ సింబల్ వస్తుంది కదా, అందులో మీకు షాలెం గేమింగ్ ఇన్ తెలుగు ఛానల్ లింక్ ఉంటుంది. సో దాంట్లో మీరు సబ్స్క్రైబ్ అయ్యండి. షాలెం తెలుగు గేమింగ్ కూడా అయినా అవ్వకపోతే దీంట్లో మాత్రం ఖచ్చితంగా అవ్వండి, ఎందుకంటే ఇది ఎలాంటి స్ట్రైక్స్ పడ్డది న్యూ ఛానల్ కాబట్టి. సో దీన్ని రన్ చేస్తాను. GTA 5 మోడ్స్, హౌ టు డౌన్లోడ్ గేమ్స్ ఫ్రమ్ పీసీ ఇన్ మొబైల్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, అది మ్యాటర్. అనుకోకుండా ఇందులోకి వెళ్ళిపోయింది చూసారా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫైల్ అయితే చూద్దాం. చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ పిక్ని అయితే ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్ సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆ పేజ్ అనేది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. అయిన తర్వాత మీరు ఏ విధంగా చేయాలి అనేది ప్రాసెస్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఎన్హాన్స్ అని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి గైస్, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను చూడండి, మౌస్ కర్సర్ మధ్యలో ఉన్న వీల్తో మీరు జూమ్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ జూమ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఫర్ సపోజ్ ఈ లెఫ్ట్ వచ్చి ఇప్పుడు ఇదంతా బిఫోర్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బిఫోర్ ఆఫ్టర్. సో చూడండి గైస్, ఇక్కడ బిఫోర్ అనేది అసలు క్వాలిటీయే లేదు, నాది బ్లర్ అయిపోయింది. కానీ లెఫ్ట్కి తిప్పినప్పుడు చూడండి ఎంత క్వాలిటీ వచ్చిందో గైస్. డిఫరెన్స్ మీరు చూస్తున్నారా? అదిరిపోయింది కదా. ఎంత జూమ్ చేసినా కూడా మీకు క్వాలిటీ తగ్గదు. అది రెమినీ అంటే నాకు బాగా ఇష్టమైంది, బెస్ట్ యాప్ ఇది. చాలామందికి రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఎలా చేస్తున్నారు బ్రో అని. అసలు చూడండి, తీసిన దానికి ఇప్పుడు ఎన్హాన్స్ చేసిన దానికి ఎంత తేడా ఉందో. దీంతో మీకు ఎంబీ క్వాలిటీ పెరుగుద్ది కాబట్టి సైజ్ పెరుగుద్ది. మీరు ఫోటో రీసైజర్ యాప్ ద్వారా మీరు దాన్ని రీసైజ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఎంబీ కంప్రెస్ ఇమేజ్ ద్వారా కంప్రెస్ అయినా చేసుకోవచ్చు, రీసైజ్ ద్వారా రీసైజ్ అయినా చేసుకోవచ్చు. రీసైజ్ మీకు అవసరం లేదు. ఇమేజ్ కంప్రెసర్, ఫొటోస్ కంప్రెసర్స్ చాలా మీకు గూగుల్ ప్లే స్టోర్ దొరుకుతాయి. దాని నుంచి మీరు ఒకవేళ సైజ్ పెద్దది అయిపోయిందంటే ఖచ్చితంగా మీరు దాని నుంచి క్వాలిటీ తగ్గకుండా సైజ్ తగ్గించేది అయితే చాలా యాప్స్ అయితే మీకు అవైలబిలిటీ ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్లో కంప్రెస్ ఇమేజ్గా ద్వారా. ఓకే, అది మీకు చెప్తాను. అండ్ మొబైల్లో ఏ విధంగా చెప్తాను. దీనికన్నా ముందు ఒకసారి మీకు బాగా వచ్చిన నెగిటివిటీ ఏంటంటే మీరు పర్చేస్ చేయాలి గైస్. డౌన్లోడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు పర్చేస్ అయితే చేయాలి. వీక్కి $5 పర్సనల్కి మీకు బెస్ట్. బిజినెస్, కార్పొరేట్, నో నీడ్, ఇవి రెండు మీరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. సో పర్సనల్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వే. సో ఇది మీరు లెట్స్ గో మీరు క్లిక్ చేసి దాని ద్వారా మీ యొక్క పేమెంట్ అయితే చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది పెయిడ్ అప్లికేషన్ కాబట్టి, ఇది డైరెక్ట్ వెబ్సైట్ కాబట్టి మీకు అలాంటి ఫ్రీ అయితే ఉండదు. మీరు ఒకవేళ క్రాక్డ్ వెర్షన్ యూజ్ చేయాలంటే రెమినీ కంప్యూటర్లో క్రాక్డ్ వెర్షన్ నేను ఇప్పటిదాకా చాలా సర్చ్ చేసాను కానీ ఇక్కడ దొరకలేదు. సో మొబైల్లో మాత్రం మోడ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒరిజినల్ ఏపీకే ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ ఇచ్చాను, అండ్ మోడ్ అప్లికేషన్ కూడా మీకు ఆల్రెడీ లింక్ అయితే ఇచ్చాను. డౌన్లోడ్ అయితే చేయండి, చేసుకొని మీకు కావాలంటే వీడియో కంప్లీట్ అయ్యాక. ఓకే, ఇది ప్రాబ్లం అనమాట, మేజర్ ప్రాబ్లం. అంతేకాకుండా లోగో దీని మీద వస్తుంది రెమినీ అని చూసారా, రిమూవ్ వాటర్ మార్క్ అని ఉంది డౌన్లోడ్. సో ఇది మీరు ఖచ్చితంగా పెయిడ్ అయితే చేయాలి. ఇది మన సిస్టంలో అయితే వచ్చిన ప్రాబ్లం. లేదు మీరు ప్రాబ్లం లేదు మొబైల్లోనే చేసేద్దాం అంటే అసలు ఆ ప్రాబ్లం లేదు గైస్. లేదు మొబైల్లో కాకుండా పీసీలో చేద్దాం అనుకున్నా కూడా మీరు ఈజీగా మీ మొబైల్ యొక్క యాప్ని పీసీలో చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మొబైల్లో మోడ్ అప్లికేషన్ ఉన్నదని మీకు ఖచ్చితంగా పీసీలో ఈజీగా యూజ్ చేయొచ్చు బై యూజింగ్ బ్లూ స్టాక్స్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియకుండా అయితే ఉంటుంది. ఇది ఈ యొక్క రెమినీ వెబ్ పేజ్ అయితే దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఇది అన్నమాట. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. iOS తీసేయండి. లేదనుకుంటే మీరు బ్లూ స్టాక్స్ అనేది యూజ్ చేస్తే మీరు మొబైల్ గేమింగ్ ప్లాట్ఫామ్ మీరు ఈజీగా పీసీలో కంట్రోల్ చేసేది బ్లూ స్టాక్ ఒకటే. ఓకే, చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ గైస్. ఇది మొబైల్లోనే ఎవ్రీ గేమ్ ఇందులో మీరు పీసీలో ఆడుకోవచ్చు. అంతేకాకుండా గేమ్సే కాకుండా మీరు ఫోటో ఎన్హాన్సర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను దీన్ని రికమెండ్ చేయట్లేదు. ఎందుకు అంటే మొబైల్లోనే చేసేసేటప్పుడు మళ్ళీ మీకు ఇదంతా డబల్ పని కదా. సో జస్ట్ మీకు చెప్తున్నాను అనమాట. బ్లూ స్టాక్స్ చాలామంది తెలుసు, తెలియకపోతే ఖచ్చితంగా మీకు మొబైల్స్ ఫ్రీ ఫైర్, పబ్జీ లాంటి ఏమన్నా మొబైల్ గేమ్స్ ఆడుకోవాలనుకుంటే యూ విల్ డెఫినెట్లీ యూజ్ ద బ్లూ స్టాక్స్ వెరీ వెల్. చాలా బాగుంటుంది. దాని గురించి మీకు వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, దాన్ని బట్టి నేను మీకు వీడియో అనేది ఇస్తాను. సో ఇది రెమినీ గురించి అయితే సిస్టంలో. సో మీరు డైరెక్ట్గా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి చూడండి అన్నట్టు, రన్ రెమినీ ఫోటో రన్ పీసీ బై యూజింగ్ బ్లూ స్టాక్స్. చూసారా, బ్లూ స్టాక్స్ యూజ్ చేసి ఇదిగోండి ఈజీగా మీరు డౌన్లోడ్ రెమినీ ఫోటో ఎన్హాన్సర్ ఆన్ పీసీ బ్లూ స్టాక్స్లో ఉంది. సో దాని ద్వారా మీరు ఈజీగా దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. హౌ టు డౌన్లోడ్ ద్వారా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి 6 lines. దాని ద్వారా మీరు ఈజీగా లేయచ్చు. లేదు అనుకుంటే ఇందులో వీడియో ద్వారా మీరు వీడియో చూసైనా కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది సో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ సంబంధించిన వీడియో. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన యొక్క మొబైల్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. సో దీన్ని మీరు ఈ పెయిడ్
మేము మనీ కట్టుకుంటాం, సో పెయిడ్ అయినా మాకు ప్రాబ్లం లేదన్నాడు, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు రెమినీ REMINI అని కొట్టగానే మీకు ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో లేదు మేము ఇలాగా కాకుండా మాకు ఫ్రీ వెర్షన్ కావాలి, మోడ్ వెర్షన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు నేను లింక్ అయితే ప్రొవైడ్ చేసిన డిస్క్రిప్షన్, దాని నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది సో నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఏంటంటే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన సో లింక్ మీరు ఓపెన్ చేస్తే కనుక మీకు ఈ విధంగా ఫస్ట్ ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. సో ఓపెన్ అయిన తర్వాత చూపిస్తాను, ఆగండి. ఓకే, సో మీకు లింక్ ఇచ్చింది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకసారి ఆగండి, మీకు లింక్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, సో మీకు ఇచ్చిన లింక్ ఓపెన్ చేయగానే మీకు యునైటెడ్ యాప్ అని చెప్పేసి ఒకటి వెబ్సైట్ అయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. స్క్రోల్ డౌన్ చేసి కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దగ్గర టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ వచ్చాక ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే కింద మీకు కనబడుతుంది చూసారు, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వితిన్ 17 సెకండ్స్లో మీకు మీ యొక్క లింక్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పి చూపిస్తుంది. సో చూపించిన తర్వాత మీరు ఇక్కడ వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక మీకు ఒక లింక్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయితే అవుతుంది. దాని మీద మీరు క్లిక్ చేయగానే న్యూ పేజ్లోకి మీకు నెక్స్ట్ వెబ్సైట్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ గెట్ లింక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే స్క్రోల్ డౌన్ ఆటోమేటిక్గా అవుతుంది. ఎక్కడైతే మీకు లింక్ అయితే జనరేట్ అయిందో ఇక్కడ డౌన్లోడ్ నవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ నవ్ మీద క్లిక్ చేయగానే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఫైల్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. స్క్రోల్ డౌన్ చేసేసి మీరు డౌన్లోడ్ ఫైల్ అనే దాని మీద మీరు క్లిక్ చేయాలి. వితిన్ 5 సెకండ్స్ 4 అంటే 10 సెకండ్స్ మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది గైస్. చేసిన తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఫైల్ అనే దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రెడ్గా చేంజ్ అయింది కదా, క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. క్లిక్ బటన్ బిలో టు స్టార్ట్ డౌన్లోడ్ నవ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఒక యాడ్ డిస్ప్లే అవుతుంది, దాన్ని ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క అప్లికేషన్ అయితే ఈ విధంగా అడుగుతుంది అనమాట. డౌన్లోడ్ ఎనీ వే మీద క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్లోకి వెళ్ళి చూడండి, డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ అయితే చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది లోగో. రెమినీ అని నేను ఉంచాను మేకింగ్ యాప్స్ అనే ఒక ఫోల్డర్లో. సో ఉంచిన తర్వాత రెమినీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు వచ్చిన డిఫరెన్స్ ఏంటి అంటే, సో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుని మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో అయితే మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకుని ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. లేదు మీకు కష్టంగా ఉంది, మీకు ఆటోమేటిక్గా ఏ ఫోల్డర్లో ఉందో తెలుసు, గ్యాలరీ అయితే మాకు ఈజీగా ఉంటుంది అనుకున్న వాళ్ళకి పైన ఆల్బమ్స్ ఉంది కదా, ఆల్బమ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫొటోస్ వస్తాయి కదా, ఇక్కడ 3 గీతలు ఉన్నాయి, 3 లైన్స్ దగ్గర క్లిక్ చేసి ఇమేజెస్లోకి వెళ్ళండి. లేదు అనుకుంటే స్క్రోల్ డౌన్ చేసి మీ ఫొటోస్ అని ఉంది కదా, ఫొటోస్లోకి వెళ్ళినా నో ప్రాబ్లం. సో వెళ్ళిన తర్వాత మీ ఇష్టం వచ్చింది చూసుకోండి. సో మీరు ఏ ఫోటో అయితే ఎన్హాన్స్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు చూడండి మల్టిపుల్ రిజల్ట్స్ అండ్ ఎన్హాన్స్ అని ఉంది. మీరు ఒకవేళ పెయిడ్ వాడేటప్పుడు నార్మల్గా ఇంకా మీరు ఎటువంటి ప్రీమియం తీసుకోకుండా యూజ్ చేసేటప్పుడు మీకు మల్టిపుల్ రిజల్ట్స్ అనేది వర్క్ అవ్వదు. సో ఓన్లీ ఎన్హాన్స్ ద్వారానే మీరు కింద వైట్ కలర్ ఎన్హాన్స్ దాని ద్వారా మీరు పిక్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మరీ హై క్వాలిటీ 4K అయితే రాదు, ఫుల్ HD క్వాలిటీ వస్తుంది. కానీ బ్లర్ రిమూవ్ అవుతుంది, డీటెయిలింగ్ టోటల్ పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ మరీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు 4Kలో, జస్ట్ నార్మల్ ఫుల్ HDలో వస్తుంది. కానీ ఆ బ్లర్ ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. కానీ వెన్ యూ పేడ్, సో మీరు ఎప్పుడైతే పేడ్ చేశారో, సో పే చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఏంటంటే అదిరిపోద్ది, సూపర్ వస్తుంది. ఇంకా అంతకు మించిన 4K క్వాలిటీ మీకు పిక్ కూడా అక్కడ రాదనమాట. సో అది నేను మీకు ఇప్పుడు మీకు మోడ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసి చూపించాను కాబట్టి, సో ఇప్పుడు నేను మోడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు మల్టిపుల్ రిజల్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ పే చేసినా కూడా అది మల్టిపుల్ రిజల్ట్స్ ఓపెన్ అవుతుంది. ఏ విధంగా అవుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. దాని మీద క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ నాకు వచ్చాయి. ఫేస్ మాత్రమే చేయాలా, మీ ఫేస్ వద్దు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే కాలేదు, మొత్తం బ్యాక్గ్రౌండ్ మీ ఫేస్ 2 చేయాలా అంటే నేను ఎప్పుడు ఫుల్ హ్యాండ్ చేస్తాను, మీరు అదే చేయండి. దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇంకా అంతకు మించి ఫేస్ అయితే బ్యాక్ బాగోదు, బ్యాక్ అయితే ఫేస్ బాగోదు. సో ఫుల్ హ్యాండ్స్ మీద క్లిక్ చేయండి. విల్ గెటింగ్ సమ్ టైమ్ గైస్. పిక్సెల్స్ యాడ్ చేస్తుంది అండ్ అంతేకాకుండా దీనికి బ్లర్ రిమూవ్ చేస్తుంది, క్వాలిటీ ఇంక్రీజ్ చేస్తుంది. అన్నీ చేసిన తర్వాత మీరు ఈ విధంగా
ప్రివ్యూ అయితే మీకు చూపిస్తుంది ఏ విధంగా ఇందాక మీకు కంప్యూటర్లో అయితే చూపించానో అదేవిధంగా ప్రివ్యూ చూస్తున్నారు కదా. సో ఈ ప్రివ్యూ మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ మీకు జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత చూడండి లెఫ్ట్ బిఫోర్ రైట్ ఆఫ్టర్. ఫర్ సపోజ్ ఇక్కడ చూసారా, ఇది కొంచెం బ్లర్రీగా ఉంది, క్వాలిటీ వచ్చింది, బ్లర్గా ఉంది, క్వాలిటీ వచ్చింది, బ్లర్గా ఉంది, క్వాలిటీ వచ్చింది. సో ఇదన్నమాట. మీకు ఇక్కడ 3 వెర్షన్స్ ఉంటాయి, వెర్షన్ 2, వెర్షన్ 3. నేను వెర్షన్ 2, వెర్షన్ 3 అయితే నేను మీకు ఇవ్వను. ఖచ్చితంగా మీరు బేస్ మాత్రమే చేయాలి. దట్స్ ద 4K క్వాలిటీ. V2, V3 ఖచ్చితంగా మీకు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. క్వాలిటీ అయితే మీకు అనుకున్నట్టు 4Kలో రాదు. సో బేసే మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. బేస్ మీద ఉన్నప్పుడు మీరు పైన డౌన్లోడ్ యారో ద్వారా మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కలర్ ఏమన్నా చేంజ్ చేయాలి అంటే ఫోటో ఎన్హాన్స్లో మీరు కలర్ ఏమన్నా చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా పెయిడ్ మాత్రమే వర్క్ అవుతుంది, ఆర్ మోడ్. సో దాన్ని మీరు క్లిక్ చేయగానే వితిన్ 5 సెకండ్స్లో మీకు కలర్ అనేది కూడా మంచి హై క్వాలిటీ కలర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది యాప్. చాలా బాగుంటుంది గైస్. సో నేను మీకు చూపిస్తున్నాను. కలర్ చేసాక మీకు పెద్ద తేడా ఏం కనిపించదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే అది వాడకపోయినా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, ఇంకా పెద్ద తేడా ఏం లేదు, క్యాజువల్గానే ఉంటుంది, అంతలా మీకు తేడా అనిపించదు. సో నేను మీకు చూపించాను అంతే, అంతకు మించి ఏం లేదు. సో పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉంటే కింద లోడ్ అయ్యి అది సేవ్ అయితే అవుతుందండి. సేవ్ టు గ్యాలరీ అని వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అయిపోయినట్టే. సో దాన్ని మీరు డైరెక్ట్గా ఈ విధంగా ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు. రిమైనింగ్ టెలిగ్రామ్ వాటి ద్వారా అయితే ఆధార్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన దాంట్లో దీని అయితే షేర్ చేసుకోవచ్చు. పైన దాని మీద క్లిక్ చేస్తే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. సో అలాంటి పిక్ అనేది మీరు ఈజీగా దీన్ని యూస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మీకు చూపిస్తాను చూడండి, ఫొటోస్లోకి వెళ్ళి. సో నేను యూస్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ కెమెరా. సో కెమెరాలో తీసిన ఫోటో అసలు క్వాలిటీయే లేదు. ఇప్పుడు రెమినీలో తీసిన ఫోటో ఎలా ఉందో చూద్దాం. చూసారా? సో చాలామంది అడుగుతున్నారు మీ ఫోటో ఎంత తీసిన దగ్గరికి అసలు క్వాలిటీ తగ్గట్లేదు బ్రో అని. సో దిస్ ఇస్ ద రీజన్ దట్ వాట్ వీఆర్ యూజింగ్ to get the 4K quality in any of pic in any of situation. Okay, so guys ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, కామెంట్ చేయండి మీకు ఏ విధమైన యాప్స్ గురించి తెలియాలి కావాలనుకుంటే కనుక. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. అప్పుడు టేక్ కేర్, గోదా ఫేస్. నేను మీ షాలెం కుమార్. గుడ్ బై.